శివుడు మాటలతో కాదు, తన జీవన విధానంతోనే మనకు గొప్ప బోధనను ఇచ్చిన మహాతత్వం. ఆయన మౌనం కూడా ఉపదేశమే. ఆయన దృష్టి ఒక జ్ఞాన దీపం. శివుని గొప్ప మాటల సారాంశం ఒక్కటి: మనిషి తనలో తానే మార్పు తెచ్చుకోవాలి. అహంకారం, గర్వం, లోభం వంటి బంధనాలను విడిచిపెట్టినప్పుడే నిజమైన శాంతి లభిస్తుందని శివతత్వం మనకు చెబుతుంది. త్రిలోకాధిపతి అయినప్పటికీ భస్మాన్ని శరీరంపై ధరించిన శివుడు ఈ శరీరం తాత్కాలికమని, ఆత్మ మాత్రమే శాశ్వతమని మనకు గుర్తు చేస్తాడు. అలాగే ఆయన మౌనం కూడా ఒక గొప్ప సమాధానం. అదే మనసును నియంత్రించుకోవడం ఎంత ముఖ్యమో అని మనకు తెలియజేస్తుంది. శివుడు లయకర్త అయినప్పటికీ ఆయన చేసే నాశనం భయంకరం కాదు, అది నూతన సృష్టికి మార్గాన్ని సూచిస్తుంది. మన జీవితంలో వచ్చే కష్టాలు కూడా అంతే. అవి మనస్సును బలపరిచే పాఠాలు మాత్రమే. భయాన్ని జయించిన వాడే నిజమైన వీరుడని, ధైర్యమే విముక్తికి ద్వారం అని శివతత్వం బోధిస్తుంది. కోరికలకు బానిస కాకుండా విరక్తితో జీవించినప్పుడే ఆత్మశాంతి లభిస్తుందని ఆయన సూచించాడు. దేవుణ్ణి బయట వెతకవద్దు, నీ అంతరాత్మలోనే శివుడు ఉన్నాడని చెప్పే ఈ గొప్ప మాటలు ప్రతి మనిషి యొక్క జీవితానికి దారిని చూపిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.